వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని వేటూరి గారు అప్పట్లో రాసినటువంటి వ్యాఖ్య పాటలు. నిజంగానే ఆ కృషి అనేది ఉంటేనే వాళ్ళకి చరిత్రలో ఒక సమున్నతమైనటువంటి ఒక పేజీ ఉంటుంది. చిరంజీవి గారి పాట చరిత్రలో నీకంటూ ఒక పేజీ ఉండాలి అంటారు సరా, కొడితే కొట్టాలి శిక్ష కొట్టాలి అని. అలాగా చరిత్రలో నీకు ఒక పేజీ ఉండాలి అంటే ఆ కృషి అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఎవరైనా సరే ఆ స్థానంలో ఉంటారు. అలాంటి వాళ్ళల్లో రాజకీయాల్లోకి వచ్చేసరికి ముఖ్యంగా చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. బుద్ధదేవ్ భట్టాచార్య గారు, లేదంటే జ్యోతి బసు గారు, ఇలాంటి వాళ్ళని, తర్వాత వాజ్పేయి గారు లాంటి వాళ్ళని చాలామంది ఉదహరిస్తారు. పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని. అలాగే అధికారంలో అంటే ఒక పదవిలో కంటిన్యూషన్గా ఉండాలి అంటే వాళ్ళు ఎంతటి స్థాయిలో కృషి చేసి ఉండాలి అనేదానికి చాలామంది ఎగ్జాంపుల్స్ చెప్తారు. సౌత్లోకి తీసుకుంటే మనకి కరుణానిధి గారు, అలాగే పుదుచ్చేరి రంగస్వామి గారు, వీళ్ళిద్దరికే ఆ రకమైనటువంటి ఖ్యాతి దక్కింది. ఆ తర్వాత మూడవ వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఘనత తగ్గింది. 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. అక్టోబర్ 10 తోటి 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అరుదైనటువంటి ఒక రికార్డుని ఆయన సాధించారు. ఎప్పుడు ఏంటి అనేది మనం డీటెయిల్స్ చూసినట్లయితే, మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి 1978లో రాజకీయ రంగ ప్రవేశం చేసి తొలిసారి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం, తర్వాత 17 ఏళ్లకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడం, ఫస్ట్ గెలిచి మినిస్టర్ అయ్యి తర్వాత 17 ఏళ్ళకి ఆయనకి 1996 ఆ మూమెంట్లో 95 మూమెంట్లో ముఖ్యమంత్రిగా ఆయన అవ్వడం. అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రస్థానం వరుసగా 9 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత విభజిత ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ మన 2024లో మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం 4వసారి. అది కూడా ఒక ఘనతే ఆయనకి. అలాగే 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉండడం, మిగతా 15 సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదాలో ఉండడం. ఉంటే 2 ప్లేస్లు అయింది, ఉంటే ముఖ్యమంత్రి లేదంటే ప్రతిపక్ష హోదా తప్ప ఇంకొకటి లేదు. ఏదైనా సరే ప్రజల కోసమే పనిచేయాలి అనేటువంటి ఒక తాపత్రయం. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని కాస్త పక్కన పెడితే ఈ 15 ఏళ్లలో ఆయన చేసినటువంటిది ఏంటి, రిఫార్మ్స్ ఏంటి? ముందుగా మొదటిసారిగా ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆయనకున్నటువంటి విజన్, ఇంజనీరింగ్ కాలేజీల మీద తటపటాయించారు. నేదురుమల జనార్దన్ రెడ్డి రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది, చాలా ఎదుర్కొన్నారు ఆయన అప్పట్లోనే. దాని తర్వాత మళ్ళీ ఎవరు దాన్ని సాహసం చేయలేకపోయారు. మనం ఎందుకు చేయాలి అని అనుకుంటూనే ఇంకో పక్కన ఐటీకి బాటలు పరుస్తూ, లేదు మనం ఐటీకి ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి వ్యవసాయం లాభసాటిగా లేదు, 2 పిల్లలు ఉన్న వాళ్ళలో ఒకళ్ళు వ్యవసాయానికి ఉన్న, ఇంకొకళ్ళు ఈ ఐటీ రంగంలోనూ ఇంకో దాంట్లోనూ శిక్షణ తీసుకుంటే కుటుంబానికి అండగా ఉంటారు అనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు ఐటీని ప్రోత్సహించినప్పుడు ఇది కరెక్ట్ అయినటువంటి సమయం, ఇప్పుడు మనం ఇంజనీరింగ్లో ప్రక్షాళన చేయాలి అని ఇంజనీరింగ్ కాలేజీలకి సింగిల్ విండో పర్మిషన్స్ ఇవ్వడానికి దీనికి నిర్ణయాలు తీసుకొని ఆ రోజు చేసినటువంటి ఫలితం ఈరోజు సైబరాబాద్ ఇండియా స్టాండ్ అనేది విదేశాల్లో నిలబడడానికి, భారతదేశంలో అందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతకి కారణమైంది, మన వాళ్ళు ఎంతటి దిగ్గజాలుగా ఉన్నారు అనేటువంటిది కూడా ఆయన కార్యాచరణలో భాగమే. అది ఆయన దార్శనికతకి అదొక నిదర్శనం. తర్వాత రాజకీయంగా ఆనాడు నేషనల్ ఫ్రంట్కి పనిచేసిన, తర్వాత ఎన్డీఏ కన్వీనర్గా పనిచేసిన, రాజకీయంగా ఎవరితోటి ఎప్పుడు విభేదించాము, దేని గురించి విభేదించాము అనే దాంట్లో కొన్నిసార్లు విపక్షాల ట్రాప్లో పడినప్పటికీ దాదాపు అదొక 10% అనుకోవచ్చు, బట్ 90% మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు, కూటమి ఏదైతే మనం ఉన్నామో దాని ప్రయోజనాలు ముఖ్యం అనే దానికే కట్టుబడి ఉన్నారు. అందుకే ఎల్కే అద్వానీ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ అంత సమున్నతమైనటువంటి స్థానాన్ని ఆ రోజు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. తర్వాత కారణాంతరాలు తెలిసిందే, కాలక్రమంలో ఏం జరిగాయి అనేది. దాంట్లో ఈ 10% ట్రాప్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ భేదాభిప్రాయాలు అవ్వచ్చు, భిన్నాభిప్రాయాలు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా. అలాగే హైదరాబాద్ నగరంలో మత ఘర్షణలు తలెత్తకుండా అణిచివేశారు. చాలామంది ప్రయత్నాలు చేశారు, అనిశ్చితి తేవాలి ప్రభుత్వానికి అంటే మత ఘర్షణలు లేపాలి అని. దానికి నేను చెప్పక్కర్లేదు, ఓవైసీ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు కనుక స్ట్రాంగ్గా నించుండకపోతే పరిస్థితులు వేరేలా ఉండేవేమో, ఎంతమంది చనిపోయి ఉండేవాళ్ళు, అసలు ఎలా ఉండేదో రాష్ట్రమే కాదు దేశంలోనే ఒక అనిశ్చితి వచ్చి ఉండేదేమో. కానీ ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు పాత బస్తీ వాసులు అందరూ కూడా ఆయన కృతజ్ఞతగా ఉంటారు అంటూ ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలే దానికి నిదర్శనం. ఇక ప్రకృతి విపత్తులు, దీనికి సాక్ష్యాధారం అంటే సజీవంగా నేను అనేవాడిని ఎదురకుండా కనిపిస్తున్నా. ఎస్,
1996 తుఫాన్లో ఆ రోజు బిక్కుబిక్కుమంటూ బ్రతికి ఇంట్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను, మా అమ్మమ్మ గారు, మా బావ, మా తమ్ముడు, మా తాతగారు చాలా అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు అప్పుడు అనేటువంటి పరిస్థితి. చాలా పాత పెంకుటిల్లు. ఆల్మోస్ట్ ఇంకా ఆ రోజు నైట్ ఇల్లు ఉంటుందా, మేమందరం ఉంటామా అనేటువంటి పరిస్థితి. మొత్తానికి బయటపడ్డాం. ఓకే, బతుకు జీవుడు అనుకుంటే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి. తినడానికి తిండి లేదు, చిన్నపిల్లలం. ఒక ధైర్యం వచ్చింది తర్వాత వెంటనే. ఇమ్మీడియట్గా 2 రోజులకే కరెంట్ రావడం, వాటర్ మున్సిపాలిటీ వాళ్ళే ఇంటికి తెచ్చివ్వడం, ఫుడ్ కూడా వాళ్ళు పంపించడం, ఎక్కడికక్కడ ఈ బురద నీళ్ళు అవన్నీ నిలిచిపోకుండా బ్లీచింగ్ ఇవన్నీ చేసి, అలాగే ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి నీళ్లను త్వరితగతిన పక్కకు పంపాలి, అలాగే రహదారి సౌకర్యం మెరుగుపడాలి, ప్రతి ఒక్క పల్లెలకి కూడా అధికారులు వెళ్లేలాగా అన్నీ ఉండాలి అని చెప్పి ఆగమేఘాల మీద ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా కోనసీమ ఈరోజు సగర్వంగా నిలబడింది అంటే ఆ తుఫాన్ని కూడా తట్టుకుని 100% ఆ రోజు ఆయన పెట్టినటువంటి ఎఫర్ట్స్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక అది డిజాస్టర్ మేనేజ్మెంట్. చూసాం హుదూద్ సమయంలో వైజాగ్ వాసులు ఇప్పటికీ చెప్తారు, మేము సైతం అనేటువంటి కార్యక్రమం ఎలా జరిగింది, దేనికోసం జరిగింది అనేది. అంటే దివిసీమ ఉప్పిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి ఒక ఈవెంట్ మళ్ళీ చేసి వాళ్ళ కృతజ్ఞతను చాటుకున్నారు. అది 10 మందికి తెలియాలి ఖచ్చితంగా అనేటువంటిది అంటే మేము సైతం ఈవెంట్ అని చెప్పచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో. అలాగే సంస్కరణలు, ప్రజల వద్దకే పాలన, శ్రమదానం, జన్మభూమి, నీరు చెట్టు, ఇలా ప్రతి ఒక్కటి కూడా విద్యార్థుల్ని సైతం ప్రభుత్వ పథకాలలో భాగస్వాములని చేసి వాళ్ళతోటి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు. ఇప్పుడంటే ఈ దిక్కుమాలిన స్ట్రాటజిస్టులు వీళ్ళందరూ ఉన్నారు, వచ్చి ఈ ప్రచారం చేస్తేనే అవుతుంది, ఈ సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేస్తే అవుతుందంటే దానికంటే చాలా పవర్ఫుల్ కిట్ని ఆ రోజే ఆయన యూజ్ చేశారు. విద్యార్థులని వీటిల్లో భాగస్వామ్యం చేయడం, వాళ్ళకి ఈరోజు తెలిస్తే రేపన్న రోజు సమాజానికి వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుందంటే వాళ్ళకు కూడా తెలియాలి సమాజం పట్ల బాధ్యత అని ఆ రోజే కార్యక్రమాలు తీసుకొచ్చారు. జన్మభూమి కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం, జన్మభూమిలో మా స్కూల్కి సంబంధించి మేము కార్యక్రమాలు చేస్తుంటే చిన్న మొక్కలు అవి నాటుకోవడం, చుట్టుపక్కల చెత్త అంతా క్లీన్ చేస్తుంటే మా స్కూల్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ప్రజానీకం వాళ్ళు కూడా మాతోటి జాయిన్ అయ్యి చిన్నపిల్లలు చేస్తున్నారా మనం చేయకూడదా అని చెప్పి ఇప్పుడు ఏదైతే స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర అని చెప్పి ప్రతిసారి అందరినీ తీసుకెళ్తున్నారు చూసారు అధికారులని, 1997-98 సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ నిర్విరామంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగించినటువంటి ఘనత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే ఆయన తీసుకొచ్చినటువంటి ఐటీ రిఫార్మ్స్ వల్ల వచ్చినటువంటి కంపెనీల్లో ముఖ్యంగా సత్యం రామలింగరాజు గారి గురించి, సత్యం కంప్యూటర్స్ గురించి చెప్పుకోవాలి. సత్యం కంప్యూటర్స్కి పనిచేస్తున్నాడు అంటే మా అల్లుడు సత్యం కంప్యూటర్స్లో పనిచేస్తున్నాడు మా అల్లుడు. మా అమ్మాయికి గవర్నమెంట్ టీచర్ని చూద్దాం అనుకుంటున్నామండి, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయా? మా వాడు సత్యంలో పనిచేస్తున్నాడు, నెలకింత ప్యాకేజీ. సత్యం కంప్యూటర్స్ అంటే అదంటే ఒక కంపెనీని, ఇప్పుడు పరిస్థితులు వేరు, అది వేరే విషయం. ఆ రోజు ఒక కంపెనీకి అప్పట్లో ఏంటి, ప్రభుత్వ ఉద్యోగి అంటే మినిమం గ్యారంటీ, చాలులే పర్వాలేదు, చదువుకున్నా చదువుకోకపోయినా ఇంకోటైనా ఉద్యోగంలో ఉన్నాడు కదా, అక్కడ వచ్చింది కదా, పిల్లనిచ్చి పెళ్లి చేసేయండి. పెద్దవాళ్ళ ఆలోచనలు అలా ఉండేవి, వాళ్ళ ఆలోచన అది, వాళ్ళ పర్సెప్షన్ అది. కానీ అటువంటి సమయంలోనే లేదు, ప్రైవేట్ రంగంలో కూడా ఇలా ఉంటారా అబ్బాయి చూసుకోండి అని చెప్పి పెద్దవాళ్ళ ఆలోచనలు సైతం మార్చగలిగినటువంటి ఒక కృషి ఆ రోజు ఆయన పరిపాలనలో పడింది అనడానికి అది తార్కాణం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయన తీసుకొచ్చినటువంటి కంపెనీలు. మైక్రోసాఫ్ట్ అంటే చాలామంది ఏదో చెప్తారు, బిల్ గేట్స్ చెప్పిన దాన్ని కూడా అబద్ధం అంటే ఎలా? ఆయన చంద్రబాబు నాయుడిని పొగిడినంత మాత్రాన ఆయనకేమీ 1 లక్ష కోట్ల రూపాయలు ఇమీడియట్గా షేర్ మార్కెట్లో పెరిగిపోవు 100% మైక్రోసాఫ్ట్కి. ఇంకా విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, దాని ఫలాలు అందినటువంటి వాళ్ళు రాజకీయ ఉచ్చులో పడి కొంతమంది మాట్లాడతారు. రాజకీయంగా ఆయన తీసుకున్నటువంటి అనేక తప్పుడు నిర్ణయాలు కూడా ఉన్నాయి, కానీ రాజకీయంలో భాగం అంటారు, దాన్ని మనం కామెంట్ చేయలేం. అది ఏ రాజకీయ పార్టీకైనా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలనే ఉంటాయి. కానీ ప్రజలు, పరిపాలన, భవిష్యత్తు ఈ మూడింటిని మాత్రం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ అనేది లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా లేదు. ఇంకా మాట్లాడితే తెలంగాణ సోదరమణులను తిడతారు, కానీ తెలంగాణ కూడా చంద్రబాబు ముందు చంద్రబాబు తర్వాత అనేటువంటి ఒక కంపారిజన్ ఖచ్చితంగా వస్తుంది. తర్వాత వచ్చినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ గారు కావచ్చు, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అలాగే కేటీఆర్ కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశాలు,
ఆ రోజు చంద్రబాబు చేయబట్టే ఇవన్నీ కూడా ముందుకు వచ్చి మేము దాన్ని కొనసాగిస్తున్నాం అంటారు తప్పితే ఇదంతా మా ఇన్నోవేషన్ మాత్రమే అని వాళ్ళు కూడా చెప్పుకోలేరు. వాళ్ళ సొంతంగా చేసిన వాటి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఆయన లేరు, ఆయన పాత్ర ఇందులో లేదు అన్న పాయింట్ అయితే రాజకీయ కారణాలు అంతకు మించి ఇందులో మాట్లాడక్కర్లేదు. కేవలం పరిపాలన అన్నటువంటి ఒక పాయింట్ మాత్రమే చెప్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రజల వద్దకి పాలన, అలాగే ఐటీ రిఫార్మ్స్ వీటన్నిటికి సంబంధించి చంద్రబాబు ఈజ్ మై గురు, ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఆయన విజన్ ఏదైతే ఉందో, విజన్ 2020 ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, స్వర్గీయ అబ్దుల్ కలాం గారు అంటే అప్పుడు బ్రతికే ఉన్నారు, అబ్దుల్ కలాం గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కలిసి రూపొందించినటువంటి విజన్ డాక్యుమెంట్ 2020 ఏదైతే ఉందో దాన్ని మేము గుజరాత్లో అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాము అని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఆ రోజు కితాబ్ ఇచ్చినటువంటి వ్యక్తి. సో అంతకుమించి ఏమైనా చెప్పాలా? సో కంక్లూడింగ్ ద పాయింట్, ఈ 15 ఏళ్ల పరుగులో ఆయన చూడనటువంటి సంక్షోభాలు లేవు. రాజకీయంగా, వ్యక్తిగతంగా, పరిపాలనా పరంగా ఆయన ఎదుర్కోని సమస్యలు లేవు. కానీ అన్నింటినీ కూడా ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి ఈ రోజుకి చేస్తే ఫలితం వచ్చేది కాదు, భవిష్యత్తు కూడా ఫలాలు అందాలి భవిష్యత్ తరాలకి అన్న ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్న ఒక రాజనీతిజ్ఞుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో 15 ఏళ్ళు ఈ రోజుకి పూర్తి చేసుకున్నారు ఆయన. ఎస్, డెఫినెట్గా ఆయనలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, నాకు తెలిసినవి ఉంటాయి, తెలియనివి కూడా ఉంటాయి. తెలిసిన వాటి గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ తెలియని వాటిని భాషలో కాస్త అర్థవంతంగా 10 మందికి అర్థమయ్యేలా బూతులు లాంటివి లేకుండా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. సలహాలు, సూచనలు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనే విషయాలు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.